సో నైన్త్ షెడ్యూల్లో ఎవరు చేస్తారు? సో బీజేపీకి బాధ్యత లేదా అని కాంగ్రెస్ అడుగుతుంది. మీరు అంటలేరు నందారెడ్డి గారు, మీరు అనట్లేదు. అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఒక కూటమి కానీ ఒకవేళ ఢిల్లీలో ఎప్పుడైనా వీళ్ళు పార్లమెంట్ ఎప్పుడైనా చర్చలు ఏమైనా ఇంకొక విషయం, ఢిల్లీలో ధర్నా చేస్తారు. ఢిల్లీలో ధర్నా చేసినట్టయితే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక సోనియా గాంధీ పాల్గొన్నది, రాహుల్ గాంధీ పాల్గొన్నది, ఖార్గే గారు పాలించు అనేటటువంటి ఒక విధి విధానాలతో పోతున్నటువంటి ఒక కాంగ్రెస్ విధానాలు తప్పు. ఇప్పటికైనా వాళ్ళు మార్చుకొని ప్రజలిచ్చినటువంటి ఒక అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఆ ప్రజల కోసం సమయం కేటాయించి పరిపాలన చేయాలని కోరుకుంటున్నాను. ఓకే నందారెడ్డి గారు, దీంట్లో మీరు ఒక మాట అయితే చెప్పారు, 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప 42% బీసీల రిజర్వేషన్ల అంశం తేలదు. సో దీంట్లో 9 రాష్ట్రాలలో పెండింగ్ లో ఉన్నది, ఓన్లీ నాట్ తెలంగాణ కాదు. రైట్, ఓకే, ఏం చెప్తారు? అంటే గతంలో చెప్పినట్టు కూడా ఏంటంటే రిజర్వేషన్ల అంశం పైన రాష్ట్రాలకు కేంద్రంతో పోల్చుకుంటే రాష్ట్రాలకు పూర్తి అధికారం లేదనేది అన్ని పొలిటికల్ పార్టీలకు అవగాహన ఉంది. మనం గతంలో మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ ఎన్నికల ముందు ఆయా పార్టీలు మేనిఫెస్టోలలో వివిధ కులాల వాళ్ళకు చాలా హామీలు ఇచ్చినారు. మేము అధికారంలోకి వస్తే మీకు రిజర్వేషన్లు ఇస్తాం అనే అంశాలు వాళ్ళు హామీలు ఇవ్వడం, తర్వాత అధికారంలోకి వచ్చినాక ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బిల్లు పెట్టి అసెంబ్లీలో పాస్ చేసి గవర్నర్కు పంపిందో అలాగే చాలా రాష్ట్రాలలో కూడా ఈ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అంటే ఇవన్నీ తెలియక కాదు, అందరికీ లీగల్ అవేర్నెస్ ఉంది, అందరికీ గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పులు కూడా తెలుసు. అంటే రాజకీయ రిజర్వేషన్ల యొక్క సీలింగ్ అనేది 50% మించి ఉండకూడదని మనకు సుప్రీంకోర్టు. రాహుల్ గాంధీ గారు ఏమనుకున్నారంటే ఖచ్చితంగా మేము కేంద్రంలో అధికారంలోకి వస్తున్నాము, ఖచ్చితంగా ఈ ఏవైతే కర్ణాటకలో 5 గ్యారెంటీలు, తెలంగాణలో 6 గ్యారెంటీలు, రేపొద్దున బీహార్లో 7 గ్యారెంటీలు ఇలా ఇచ్చుకుంటూ పోవడం తప్ప దానికి కేంద్రంలో ఉన్న పరిధి అనేది రాహుల్ గాంధీ గారికి తెలుసు. అదేంటా నేను లీగల్ అవేర్నెస్ అందరికీ అన్ని పార్టీలకు కేంద్ర నాయకత్వానికి ఉంది, రాష్ట్ర నాయకత్వానికి ఉంది. ఇప్పుడు ఇక్కడ మాట్లాడేటువంటి అధికార ప్రతినిధుల కనండి ప్రతి నాయకుడికి కూడా లీగల్ అవేర్నెస్ ఉంది. ఎందుకు ఈ మాట తెలంగాణలో ప్రతి కామన్ పీపుల్ కూడా ఇప్పుడు మనము మీరు ఇంకొక విషయం తీసుకోండి, ఈరోజు మనం 42% గురించి చర్చిస్తున్నాం. రీసెంట్గా మనం వెళ్తే ఈ యాంటీ డిఫమేషన్ చట్టం గురించి కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అందరూ 10 మంది ఎమ్మెల్యేలకు డిస్క్వాలిఫికేషన్ అవుతుందని చెప్పి కేటీఆర్ గారు పోరాడడం, అన్ని పార్టీలు పోరాడడం తెలిసింది. మళ్ళీ తిరిగి బంతి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అంటే స్పీకర్ గారి పరిధిలోకి వచ్చింది. సో ఇక్కడ రిజర్వేషన్ అంశం కూడా తిరిగి మళ్ళీ బంతి ఎక్కడికి వస్తుంది, మళ్ళీ కేంద్ర పరిధిలోకి ఈ బంతి వస్తుంది. అంటే ఇక్కడ కేంద్రంలో ఎవరున్నారు అంటే ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది. అంటే బీజేపీ నిర్ణయం తీసుకోవడం లేదు అని చెప్పడము కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి లిమిటేషన్స్లో వాళ్ళు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినారు, బిల్లును గవర్నర్ దగ్గరికి పంపినారు. ఈరోజు గవర్నర్ 6 నెలల పాటు ఆయన దాన్ని స్టేల్ చేయలేదు, బిల్లును అప్రూవ్ చేయలేదు, తిరిగి వెనక్కి పంపలేదు. ఒకవేళ బిల్లు తిరిగి వెనక్కి పంపితే రాజ్యాంగం ప్రకారం మళ్ళీ ఆ బిల్లును పంపినప్పుడు రెండోసారి పంపితే డీమ్డ్ టు బి అప్రూవ్గా ఉంటుంది. లేదంటే కనుక 6 నెలల్లో అప్రూవ్ చేయకపోయినా డీమ్డ్ టు బి అప్రూవ్ అంటుంది అనేది ఇందాక మనకు కాంగ్రెస్ నాయకుడు అధికార ప్రతినిధి తీర్పు ఉంది అనేది. అంటే ఇక్కడ రాజ్యాంగంలో ఇందాక చాలా మంది మాట్లాడుతున్నారు ఏంటంటే అందరికీ అవగాహన ఉంది. ఇప్పుడు 9th షెడ్యూల్ అని మాట్లాడుతున్నాం కానీ ఆ 9th షెడ్యూల్ గురించి చాలా పెద్ద చర్చ ఆ రోజు పార్లమెంట్లో జరిగింది, రాజ్యాంగ న్యాయ నిపుణుల మధ్యన జరిగింది. ఆ రోజు తమిళనాడులో ఉన్నటువంటి డేటా ఆధారంగా వాళ్ళకు దాదాపుగా 68 కంటే కూడా ఎక్కువ శాతం రిజర్వేషన్లు తమిళనాడు ఒక రాష్ట్రంలో అమలవుతున్నాయి. సో అదే అంశాన్ని ఈరోజు అన్ని రాష్ట్రాలు మాకు కూడా అమలు చేయాలంటే అక్కడ సుప్రీంకోర్టు క్లియర్గా గైడ్ లైన్స్ ఇచ్చింది. అంటే ఈ రిజర్వేషన్ల అంశాలు మీరు పెంచుకుంటా పోతే చాలా విభేదాలు వస్తాయి. తెలంగాణ ఆ రోజు తమిళనాడుకు కేవలం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే షెడ్యూల్ 9 కింద పెట్టాము. ప్రతి అంశాన్ని తీసుకుపోయి మనం షెడ్యూల్ 9లో పెడితే మనకు రాజ్యాంగం ఎందుకు? అంటే న్యాయ సమీక్షకు అవసరం లేకుండా పెట్టేటువంటి అంశాలనే మనం కేవలం షెడ్యూల్ 9లో పెడతాం. అంటే ప్రతి అంశాన్ని మనం షెడ్యూల్ 9లో పెట్టాలనే డిమాండ్ కూడా ఈరోజు న్యాయమైందని చెప్పి పార్టీలు ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ఒకవైపు క్లియర్గా గైడ్ లైన్స్ ఉంది. కేవలం విద్యా ఉపాధి అంశాలలోనే 50% రిజర్వేషన్ మించకూడదని ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఈడబ్ల్యూఎస్ ద్వారా 10% తీసుకొని వచ్చి రాజ్యాంగంలో అమెండ్మెంట్ చేసి ఆ బిల్లును పాస్ చేసింది. అది కూడా ఏంది, కేవలం విద్యా ఉపాధి అవకాశాల్లో మాత్రమే ఆ రిజర్వేషన్స్ మనకు ప్రస్తుతం అమలవుతున్నాయి. పొలిటికల్గా మనకి ఎక్కడ కూడా ఈరోజు బీసీలకు రిజర్వేషన్ లేదు. అంటే
ఈరోజు మనకు ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ఉంటాయి కానీ బీసీలకు రిజర్వ్డ్ స్థానాలు ఉండవు. ఈరోజు తొలిసారిగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీరు ఇందాక అన్నట్టుగా రాహుల్ గాంధీ గారు కానీ మేము ఏదైతే రాష్ట్రాలలో మా ప్రభుత్వాలు మా గవర్నమెంట్ నడుస్తుందో అక్కడ మేము బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉన్నాము అని చెప్పేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా వాళ్ళు స్టెప్స్ తీసుకున్నట్టుగా మనం చూడాలి. ఇక్కడ తెలంగాణలో కానీ అటు కర్ణాటకలో కానీ ఈ అంశాలను అలా చూసినప్పుడు ఈరోజు లీగల్గా తీసుకుంటే ఖచ్చితంగా ఇది సాంకేతికంగా ఛాలెంజెస్ ఉంటాయి, సాంకేతికంగా ఇబ్బందులు ఉంటాయి అనేది అన్ని పార్టీలకు అందరికీ తెలుసు. కానీ ఈరోజు సమాజంలో ఉన్నటువంటి దామాషా ప్రకారం బీసీల యొక్క జనాభా ఎక్కువగా ఉంది. ఈరోజు మీరు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తీసుకోండి. ఈరోజు జూబ్లీ హిల్స్లో దాదాపుగా 4 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. 4 లక్షల మంది ఓటర్స్లో దగ్గరగా 2 లక్షల మంది బీసీలు ఉన్నారు, 90,000 మంది ముస్లిమ్స్ ఉన్నారు. ఇక్కడ కూడా బీసీ అభ్యర్థుల చుట్టే ఎన్నిక జరుగుతూ ఉంది. అంటే ఈరోజు బీసీలను అట్రాక్ట్ చేయడం, బీసీల చుట్టే రాజకీయ వాతావరణం ఏర్పడుతుంది. మరొక వైపు బీసీల రాజ్యాధికారం కోసం కొందరు పార్టీలు కూడా పెడుతున్నారు. అంటే ఇక్కడ బీసీల చుట్టూ రాజకీయం నడుస్తుంది తప్ప బీసీల పట్ల చిత్తశుద్ధి ఎవరికి ఉంది? ఏ పార్టీలకు కూడా లేదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉంది. వాళ్ళు బీసీల పట్ల చిత్తశుద్ధితో వాళ్ళు ఏమైనా పోరాడారా? ఈరోజు కేంద్రంలో ఇందాక మనం మాట్లాడితే బండి సంజయ్ గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, లేదా బీసీ ముఖ్యమంత్రి, బీసీ ప్రధానమంత్రి ఉన్నారని మాట్లాడుతున్నారు కదా. అలాంటప్పుడు బీజేపీ నాయకులు కూడా మాట్లాడొచ్చు కదా. బీజేపీ నాయకులు కూడా తెలుసు. ఎందుకు తెలుసు అంటే కాంగ్రెస్ క్రెడిట్ కొట్టాలని చూస్తుంది. కాంగ్రెస్ క్రెడిట్ను మనం కాంగ్రెస్కు పోకుండా అడ్డుకోవాలంటే మనకున్నటువంటి న్యాయ సమీక్షల ద్వారా, మనకున్నటువంటి వ్యవస్థల ద్వారా, గవర్నర్ వ్యవస్థల ద్వారా మనం అడ్డుకోవాలని కనపడుతుంది. ఇక్కడ పరిష్కరిస్తుంది. మనం ఒక పార్టీ మీద బట్టగాల్సి మీదేసి తప్పించుకున్నటువంటి ఒక ప్రయత్నం మనలాంటి మేధావులు చేయకూడదు. మీలాంటి నేను లీగల్ కాంప్లికేషన్ చెప్తున్నాను సార్. మీరు వినండి, కాసేపు వినండి. నేను మాట్లాడిన తర్వాత మీరు వినండి. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు నేను అడ్డు చెప్పలేదు. నేను లీగల్ కాంప్లికేషన్స్ చెప్తున్నాను. లీగల్ కాంప్లికేషన్స్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి చెప్తున్నాను తప్ప నేను ఇప్పుడు ఈరోజు మీరు ఏమంటున్నారు? ఈరోజు బీజేపీ నాయకులు ఏమంటున్నారు? కేవలం ఏమంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి తెలిసి కూడా చేస్తుంది అని చెప్తున్నారు. అంటే మోహన్ గారు బీసీల గొంతు కోసినారన్నా ఎంపీలను గెలిపించిందన్నా. ఎంపీలను గెలిపిస్తే ఒక్కరైనా పోయి మాట్లాడాక